జగన్ గారు వైసీపీ పార్టీ కూడా ఒక ట్యాగ్ లైన్తో సిద్ధం అని చెప్పి వస్తుంది. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా 100%. సార్, మీ గురించి ఒక విషయం చెప్పాలి. ఎక్కడ చూసినా పొలిటికల్ డిబేట్స్లో కావచ్చు, న్యూస్లో కావచ్చు, ఎక్కడ ఏ కార్యక్రమాల్లో చూసినా చాలా కూల్గా మాట్లాడుతూ ఉంటారు. సో సీక్రెట్ ఏంటి సార్? ప్రెజర్స్ లేకుండా ఉండదు. ప్రెజర్ అటువంటిది ఏ పని చేసినా అందులో ప్రెజర్. ఆ ప్రెజర్స్ని వీలైనంత వరకు పబ్లిక్ లైఫ్లో ప్రదర్శించకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తా. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించి కావచ్చు, బిజినెస్ సంబంధించి కావచ్చు, ఏమైనా స్టార్టప్స్ కానీ ఇక్కడ మీరు పెట్టే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా ఫ్యూచర్లో? మనం వచ్చిన తర్వాత నూతనంగా సుమారు 6 కంపెనీస్ తీసుకొనొచ్చు. మీరు కబ్జాలు చేశారని చెప్పి, సో వాటన్నింటినీ మీరు ఎలా తీసుకుంటారు? అంటే మనం తప్పు చేయలేనప్పుడు దానికోసం ఎక్కువగా ఆలోచన చేస్తే మీరు ఆక్వా బిజినెస్ కూడా చేస్తారు. ఆక్వాకల్చర్ అంటే ఇప్పుడు కాదు, 1993లో నాన్నగారు మొదలు పెట్టారు. బాధపడిన రోజు నాన్నగారు ఒకసారి వాజ్ ఎఫెక్టెడ్ విత్ కోవిడ్. సో హ్యాండ్ టికెట్ విత్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ గారు. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ బాల్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో గైస్, ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే వైసీపీ ఎమ్మెల్యే అనమాట. సో విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారు రోజు మనతో ఉన్నారు. సో తను 2024 ఎలక్షన్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. సో వారి మాటల్లో తను ఎలాంటి కార్యక్రమాలు చేశారు అండ్ ప్రజలు తన యొక్క పాలనతో సంతృప్తిగా ఉన్నారా లేదా, సో వారి మాటల్లోనే మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? గుడ్, అబ్సల్యూట్లీ ఫైన్. యా, సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. ప్లెజర్. యా, సో సార్ చెప్పండి, మీరు పదవిలోకి వచ్చిన తర్వాత సో పదవిని ఎలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఏంటి? ఆబ్వియస్లీ పొలిటికల్గా జర్నీ అనేటువంటిది నాకు కొత్త ఏమీ కాదు. ఓ మై యాన్సిస్టర్స్ నుంచి ఎవరు పాలిటిక్స్లో లేనప్పటికీ కూడా సిన్స్ 2006, ఈరోజు 2024 అంటే ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 17 years. అవును, 17 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా దీంట్లో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం. పబ్లిక్తో ఎప్పుడు కూడా ఉన్నాం. కాకపోతే ఇవాళ శాసనసభ్యుడు కావడం వల్ల ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, గౌరవం, ప్రజలకు మనం చేసినటువంటివి నేరుగా అక్కడ కనబడేటువంటి విధంగా మనం చేసేటువంటి కార్యక్రమం. ఇప్పుడు వరకు మనం ఏం చేసినా గ్రామం వరకు నేను మన సొంత నిధులతో చేసినవో 4-5 కార్యక్రమాలు. కానీ ఈరోజు ప్రభుత్వ నిధుల నుంచి పెద్ద ఎత్తున మనం నియోజకవర్గాన్ని డెవలప్ చేయగలిగాము. వెళ్ళిన ప్రతి దిక్క కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మిగతా గత ప్రభుత్వాల కన్నా మా అదృష్టం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాలని నెరవేర్చడం వల్ల ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదించడం, మమ్మల్ని ఆహ్వానించి ఆశీర్వదిస్తుంటే చాలా ఆనందంగా, గౌరవంగా అనిపిస్తుంది. సూపర్ అండి. సో ఇప్పుడు జగన్ గారు వైసీపీ పార్టీ కూడా ఒక ట్యాగ్ లైన్తో సిద్ధం అని చెప్పి వస్తుంది. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా 100% సిద్ధం. ఓకే, ఎందుకంటే ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మా అందరినీ కూడా 2 సంవత్సరాల క్రితమే సిద్ధం చేశారు. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో కానీ నిత్యం ప్రజల్లో ఉండాలి, ప్రజలతో రేపు మళ్ళీ ఎన్నికలకు మీరు సిద్ధం కావాలని ఆ రోజు నుంచి మొదలు పెట్టారు. నినాదం ఈ రోజు కొత్తగా వచ్చినప్పటికీ కూడా 2 సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని సిద్ధం చేసి ప్రజల్లోకి పంపించారు. ఓకే సార్, మీ గురించి ఒక విషయం చెప్పాలి. సో ఎక్కడ చూసినా పొలిటికల్ డిబేట్స్లో కావచ్చు, న్యూస్లో కావచ్చు, ఎక్కడ ఏ కార్యక్రమాల్లో చూసినా చాలా కూల్గా మాట్లాడుతూ ఉంటారు. సో సీక్రెట్ ఏంటి సార్? ప్రతిదీ కూడాను చాలా క్యాజువల్గానే సాల్వ్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో సీక్రెట్ ఏంటి? డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. యాక్చువల్లీ ప్రెజర్స్ లేకుండా ఉండదు. ప్రెజర్ అటువంటిది ఏ పని చేసినా అందులో ప్రెజర్ ఉంటుంది. చిన్న మనం కూలి పని చేసుకునే దగ్గర నుంచి ఇవాళ అంబానీతో సహా అందరికీ ఆ స్థాయిలో ప్రెజర్స్ అని ఉంటాయి. అదే ఆ ప్రెజర్స్ని వీలైనంత వరకు పబ్లిక్ లైఫ్లో ప్రదర్శించకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తా. అలాగే ఇంట్లోకి వచ్చి రూమ్లో కూర్చున్న తర్వాత అవన్నీ కూడా ఒకసారి మనసులోకి వచ్చి ఒక 2 నిమిషాలు బాధపడతాం, చిరాకు పడతాం, మళ్ళీ ఎందుకంటే పబ్లిక్ మన దగ్గరికి ఎంతో వాళ్ళు ఒక నమ్మకంతో, ఒక అభిమానంతో ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే పలానా పని జరుగుతుంది అని వచ్చినప్పుడు మనకు ఉన్నటువంటి ప్రెజర్స్ వాళ్ళ మీద చూపించితే అది చాలా తప్పు జరుగుతుంది. వీలైనంత వరకు బయట ఉన్నంత వరకు కూడా చాలా కూల్గానే ట్రై చేస్తాను. అప్పుడప్పుడు వర్స్ట్ అయినా అది ఏమన్నా ఇంట్లో లోపలే కానీ బయట ఎక్కడ కూడా. అంటే ఇంట్లో మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ అది కాదు, నేను ప్రశాంతంగా నా అంతటి నన్ను
నేను ఒకసారి ప్రశ్నించుకుంటాను, ఓకే ఏదైనా తప్పు జరిగిందా ఈరోజు, లెట్ అస్ రికవర్ అని అనుకుంటాను. ఓకే. సో నియోజకవర్గంలో చూసినట్లయితే కాపు సామాజిక వర్గానికి సంబంధించి మీ ప్రత్యర్థి సో పంచగల రమేష్ గారు పోటీ చేస్తున్నారు. సో వారికి ధీటుగా మీరు ఎలాంటి వ్యూహాలు ఎంచుకున్నారు ఏంటి? అంటే ఇక్కడ నేను ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు నేను చెప్తున్నాను కదా. అవును. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక సామాజిక వర్గాన్ని చూసి భయపడి రాజకీయం చేయాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కమ్యూనిటీస్కి కూడా ఇవాళ సమానమైనటువంటి న్యాయం, సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అమ్మఒడి కానీ, చేయూతి కానీ, డ్వాక్రా రుణమాఫీ కానివ్వండి, సున్నా వడ్డీ కానివ్వండి, రైతు రుణమాఫీ, రైతు భరోసా కానివ్వండి, ఈ పథకాలన్నీ కూడా కాపులకి ఇచ్చారు, వెలమలకి ఇచ్చారు, ఎస్సీలకి ఇచ్చారు, బీసీలకి ఇచ్చారు, మైనార్టీస్కి ఇచ్చారు. సో కులాలు మతాలు అనేటువంటి చూడకుండా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందరికీ సమానంగా అందే. సో కాబట్టి ఏదో ఒక కులాన్ని చూసో మతాన్ని చూసో ఇప్పటికీ కూడా ప్రజలు ఓటేస్తారనేటువంటి భావన అయితే నాకైతే లేదు. ఎందుకంటే ఏ రోజు మేము ఆ రకమైనటువంటి రాజకీయాలు చేయలేదు. ఇవాళ మన దురదృష్టం కులాన్ని పెట్టుకొని రాజకీయ పార్టీలు రన్ అవ్వడం అనుకుంటే చాలా మనం అనేక సందర్భాలు ఎన్టీ రామారావు గారు కానివ్వండి, లేదంటే మిగతా ఎంతో రాజశేఖర రెడ్డి గారు కానీ ఎంతమంది ముఖ్యమంత్రులు చేసినా ఒక సిద్ధాంతం, ప్రజలకు మనం ఏం చేయాలి అనేటువంటి ఒక సిద్ధాంతంతో వాళ్ళు వచ్చారు. కానీ మన దురదృష్టం ఈరోజు ఏంటంటే ఒక కులాన్ని అడ్డు పెట్టుకొని కూడా పార్టీ వచ్చేటువంటి పరిస్థితి ఉంటే మనం ఇప్పుడు ఏ తరంలో ఉన్నాం? వీఆర్ ఇన్ 2024లో కూడా ఇంకా కులాలు మతాలు అని ఆలోచించుకునేటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాజకీయాలు నడుస్తున్నాయి. అంటే డైరెక్ట్గా వెళ్ళి కాపు కమ్యూనిటీకి సంబంధించి ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు కాపు కులం మనందరం ఒకటి అంటే ప్రచారం జరుగుతుంది ఇవాళ. ఓకే, ఇవాళ అటువంటి ప్రచారం నియోజకవర్గాలు ఇవాళ ఈ జనరేషన్లో కూడా జరుగుతుందంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఒక క్రికెట్ ఆడుతుంటాను నేను, 11 మెంబర్స్ ప్లేయర్స్ ఉంటారు, అందరం కలిసి క్రికెట్ ఆడాము, గెలిచినా ఉన్నా హ్యాపీగా బయటకు వచ్చాము. నువ్వు ఏ కులం, నువ్వు నా టీంలో వద్దు, నువ్వు ఏ మతం, నువ్వు ఆ టీంలో ఉండు అనేటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. మన కాలేజ్లో కానీ, స్కూల్లో కానీ, మన కొలీగ్స్లో కానీ, మన ఫ్రెండ్స్ కానీ రాగానే హాయ్ బాస్ నీ పేరేంటని అడుగుతా కానీ నీ కులం ఏంటని అడగం. కానీ ఈరోజు నేను ఈ కులం అని చెప్పుకునేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. నిజంగా చాలా దురదృష్టకరం. నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, ఇవాళ నేను పెందుర్తి నియోజకవర్గంలో శాసనసభ్యుడిని అయిన తర్వాత అన్ని కులాలకి కూడా నేను సమానమైన ప్రాధాన్యత ఇచ్చాను. ఇవాళ నేను వెలమ కమ్యూనిటీ అయినప్పటికీ కూడా పెందుర్తి నియోజకవర్గంలో ఇప్పటి వరకు చరిత్రలో లేనటువంటి విధంగా మొట్టమొదటిసారి పెందుర్తి మండలం ఎంపీపీ ఒక కాపు కమ్యూనిటీకి ఇచ్చాను. నేను కార్పొరేషన్ టికెట్స్ 8 కార్పొరేషన్ టికెట్లు ఇస్తే అందులో 6 కార్పొరేషన్ టికెట్స్ కాపు కమ్యూనిటీకి ఇచ్చాను. పెందుర్తి నియోజకవర్గం మార్కెట్ కమిటీ చైర్మన్ కాపు కమ్యూనిటీకి ఇచ్చాను. పెందుర్తి నియోజక మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాపు కమ్యూనిటీకి ఇచ్చాను. 3 మండల పార్టీ అధ్యక్షులు కాపు కమ్యూనిటీకి ఇచ్చాను. 3 మండలాల అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ చైర్మన్స్ కాపు కమ్యూనిటీకి ఇచ్చాను. పిఎస్సిఎస్ చైర్మన్ కాపు కమ్యూనిటీకి ఇచ్చాను. ఇలాగ ఆప్షన్ ఎంపీటీసీ కాపు కమ్యూనిటీకి ఇచ్చాను. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కాపు కమ్యూనిటీకి ఇచ్చాను. ఒకే ఒక స్టేట్ ఎంఎస్ఎంఈ మెంబర్ ఇస్తే అది కూడా కాపు కమ్యూనిటీకి ఇచ్చాను. 1,20,00,000 రూపాయలతో కాపు కమ్యూనిటీ హాల్ నిర్మించాను. ఇది చేశాం. అలాగే చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి పెందుర్తి నియోజకవర్గంలో మొట్టమొదటిసారి యాదవ కమ్యూనిటీకి ఒక జడ్పీటీసీ ఇచ్చాను. పరవాడలో ఒక వైస్ ఎంపీపీ ఇచ్చాను. ఓకే, అలా అన్ని రకాలుగా కూడా ఒక దళిత సోదరుడు మా సోదరుడు ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి సురేష్ రాజ్ కుమార్ని ఎప్పుడైనా జిల్లా యోజన విభాగం అధ్యక్షుడు అంటే అగ్రవర్ణాలకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నేను గొడవ పెట్టి మరి ఒక ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన నా సోదరుడు సురేష్ రాజ్ కుమార్ని ఇవాళ ఒక జిల్లా యోజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా కూడా ఇవాళ నేను నియమించుకోగలిగాను. ఎక్కడ మేము కులం అన్నటువంటి చూడలేదు, అందరికీ సమానమైనటువంటి ఇచ్చాం. కానీ ఈరోజు అటువంటి పరిస్థితులు రావడం కొంచెం దురదృష్టకరం. ఓకే, సో అర్థమైంది సార్. సో మరి సెంటిమెంట్ని బ్రేక్ చేయబోతున్నారా? సెంటిమెంట్ ఇన్ ద సెన్స్, సో రెండవసారి పెందుర్తికి సంబంధించి ఎమ్మెల్యే అయిన దాఖలు ఎక్కడ లేవు. సో ఆ సెంటిమెంట్ మీరు బ్రేక్ చేయబోతున్నారు. బ్రేక్ అయిపోయింది. ఆయన 2సారి, నేను 2సారి. అదే ఇద్దరు 2సారి పోటీ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా 100% వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దగ్గర సెంటిమెంట్లు ఏమీ కూడా వర్కౌట్ అవ్వవు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేసినటువంటి సంక్షేమం, ఆయన ఆశీస్సులతో మేము చేసినటువంటి అభివృద్ధి ఖచ్చితంగా వాళ్ళు మమ్మల్ని గెలిపిస్తాయి 100%. సార్, మీ పార్టీలో రీసెంట్గా ఒక 3 నేతలు చనిపోవడం జరిగింది. సో వారి లోటు ఎలా ఉంటుంది అసలు? ఖచ్చితంగా అది తీరని లోటు. 3 కాదు 4. ఓకే, దాసర్రాజు అవును నాకు అత్యంత ఆప్తుడు. అన్నయ్య నన్ను ఏ రోజు పేరు పెట్టి పిలిచింది కూడా లేదు, అన్న అనే పిలుస్తాడు, అంత ఆప్యాయంగా ఉంటాడు. అతను మరణించడం, అదే రకంగా ఏదైతే మన నక్కా కనకరాజు గారు
మా మండల పార్టీ కన్వీనర్, 9 సంవత్సరాల పార్టీ బాధ్యతలన్నీ ఆయన భుజస్కంధాల మీద వేసుకొని నడిపించినటువంటి వ్యక్తి. అదే రకంగా మరి తుంపాల అప్పారావు గారు, మా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు, సీనియర్ మోస్ట్ లీడర్. ఆయనకి అది ఒకటే కోరిక, సార్ నాకు జెడ్పీటీసీ చేయాలి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేయాలి అని చెప్పి ఎంతో ప్రయత్నం చేసి ఎన్నో వైప్రయాసాలు పడి అటుపక్క గండి బాబ్జీ గారు వాళ్ళ బ్రదర్ మీద పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవి కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. అలాంటిది ఆ పదవీ కాలం కనీసం 2.5 సంవత్సరాలైనా పూర్తి కాకుండా ఆయన మరణించడం. మరి భట్టు సన్యాసరావు గారు కార్పొరేటర్గా పోటీ చేయాలనుకున్న వ్యక్తి, టికెట్ అనౌన్స్ చేశాము, కరోనా మధ్యలో గ్యాప్లో ఆయన మరణించడం నిజంగా చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అక్కడ మళ్ళీ కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకొని ఈరోజు మళ్ళీ మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు మరణించినప్పటికీ కూడా వాళ్ళు చివరి శ్వాస వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళ ఆశీస్సులు ఖచ్చితంగా ఆ ప్రాంతంలో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని మేమైతే భావిస్తాం. మేబీ వాళ్ళ దగ్గర నుంచి ఒక 20,000 ఓట్స్ వరకు కూడా వచ్చేవి అని చెప్పి ఒక టాక్ ఉంది. సో అవన్నీ కూడా మరి ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా చెప్తున్నాను కదా, ఇప్పుడు ఏదైతే ఆ కుటుంబాలు ఉన్నాయో కుటుంబాలకు అన్ని రకాలైన గౌరవం మేము కల్పించాము. ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులనే మళ్ళీ మేము ఆ స్థానంలో పెట్టి ముందుని నడిపిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళ ఆశీస్సులు కూడా పైనుంచి ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళ ఆశీస్సులతో మళ్ళీ అక్కడ అన్ని కూడా చక్కదిద్దుకుంటాయనే ఆశభావం. మే దే సోల్స్ రెస్ట్ ఇన్ పీస్. చాలా బాధాకరమైన విషయం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎలక్షన్కి సంబంధించి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు, అంటే ప్రజలకి ఎలాంటి హామీలు ఇస్తున్నారు? జనరల్గా మనం చేయాల్సినటువంటి జీవీఎంసీ పరిధిలో కానివ్వండి, రూరల్లో కానివ్వండి పెద్ద ఎత్తున డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయితే చేసాం. ఇవి నిత్యం జరుగుతున్నటువంటి ప్రక్రియ. అయితే మనం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా విద్య వైద్యం మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. ఇవాళ మన జీవీఎంసీ వార్డ్స్లో చూసుకుంటే మనకి 9 వార్డ్స్ నా పరిధిలో ఉంటాయి. 8 వార్డ్స్లో ఒక్కొక్క దగ్గర 2 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పెట్టాను. ప్రతి 20,000 పాపులేషన్కి ఒక 10-bedded హాస్పిటల్ విత్ 24 hours సర్వీస్, డాక్టర్స్ అండ్ నర్స్. సూపర్. 8 ఇవాళ నా నియోజకవర్గంలో ఉన్నాయి. 98 వార్డ్స్కి కలిపి 40 ఉంటాయి. నా ఒక్క 9 వార్డులకి 8 ఉన్నాయి. ఓకే. సో మోర్ దాన్ నా దగ్గర ఆల్మోస్ట్ 90% నేను తెచ్చుకోగలిగా. మిగతా కాన్స్టిట్యున్సీస్ 20%, 30% ఉంటే నేను 90% నేను తెచ్చుకోగలిగాను. ఓకే. అదే రకంగా విద్యకి సంబంధించి కూడా అన్ని రకాలుగా స్కూల్స్ డెవలప్ చేశాము. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాతే 8 కోట్ల రూపాయలతో పాలిటెక్నిక్ కాలేజ్లో బిల్డింగ్ శాంక్షన్ చేయడం, శంకుస్థాపన చేయడం, ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం 8 crores-తో. పెందుర్తి ఏదైతే సిహెచ్సి ఉందో ఆ హాస్పిటల్ని కూడా 3 కోట్ల రూపాయలతో దాన్ని అభివృద్ధి చేసి వైజాగ్లో ఎక్కడా లేనటువంటి విధంగా పెయిడ్ రూమ్స్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైనా కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు ఇబ్బంది పడితే వాళ్ళు ఉండడానికి పే చేసి పెట్టేటువంటి విధంగా ఒక నీట్గా పెయిడ్ రూమ్స్ కూడా పెట్టడం ఎక్కడా లేనట్టు. ఈ రకంగా దాన్ని డెవలప్ చేస్తాం. పెందుర్తిలో ఒక మార్చరీ పెట్టించాం. పెందుర్తిలో మార్చరీ అటువంటిది ఎప్పుడూ లేదు. మార్చరీ కూడా పెందుర్తి హాస్పిటల్లో పెట్టించి అన్ని రకాలుగా కూడా డెవలప్ చేస్తాం. ఇంకా మేజర్ రోడ్స్ అయితే అనేకమైనటువంటి రోడ్స్ డెవలప్ చేయడం జరిగింది. ఉడా నుంచి నిధులు తెచ్చి ఈ మధ్యన 10 కోట్ల రూపాయలతో ఒక రోడ్డు కూడా ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉంది. అన్ని రకాలుగా కూడా డెవలప్మెంట్ చేస్తున్నాము. అయితే ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య పంచగ్రామాల భూ సమస్య. పంచగ్రామాల భూ సమస్య దీని మీద గత ప్రభుత్వంలో కూడా నేను అనేక సార్లు దీని మీద నిరాహార దీక్షలు చేయడం, పాదయాత్రలు చేయడం లాంటివి కూడా చేశాను. అయితే ఈసారి అది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేయాలి అనేటువంటి ఆలోచనతో మనం ఉన్నాం. అయితే అది కోర్టులో ఉంది కదా అని మేము దానికో జోలికి వెళ్ళాం అనేటువంటి పరిస్థితి మేము గత ప్రభుత్వం లాగా మేము ఏదో మాటలు చెప్పి తప్పించుకునేటువంటి కార్యక్రమం చేయండి. అయితే గత ప్రభుత్వం ఎలక్షన్ కరెక్ట్గా 1 రోజుల ముందు ఒక తూతు మంత్రంగా ఒక జీవో తీసుకొచ్చింది. అంటే ఒక ఆర్డర్ ఏం తెచ్చిందంటే దీని వాల్యూ, ల్యాండ్ వాల్యూ 4,000 crores, సారీ 3,000 crores. 3,000 crores రూపీస్కి మేము 1,000 crores మేము ల్యాండ్ అది ఇచ్చేస్తున్నాము, కోర్టుకి ఇచ్చేసాము, కోర్టు ఒప్పుకుంటుంది, ఇష్యూ క్లియర్ అయిపోయిందని చెప్పి బండారు సత్యనారాయణ మూర్తి గారిని ప్రచార రథాల మీద ఎక్కి ర్యాలీలు, పూల వర్షాలు కూడా చేయించాను. లాస్ట్ టైం మీ అపోనెంట్. నేను ఒకటి అడుగుతున్నా, మీ కోర్టు మీరు వేసుకున్నది అప్రాక్స్గా 10,000 అనుకోండి, నేను 1,000 రూపాయలు ఇచ్చేస్తాను, నాకు ఇచ్చానంటే ఇస్తారా మీరు? అది ఇస్తారా? ఇవ్వరు కదా. మరి అలాంటిది 3,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తికి మేము 1,000 కోట్లు ఇస్తాము, 2,000 కోట్లు మేము ఇవ్వము.
మాకు ఒప్పించుకున్నారు అందరూ అంటే నమ్ముతారా ప్రజలు? ఆబ్వియస్లీ నమ్మరు. ఆ రకంగా నమ్మించి ప్రజలను మభ్యపెట్టారు. కానీ ఈరోజు మేము చెప్తున్నాం ఇది జరిగేటువంటి పని కాదు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఒక కమిటీ వేశారు. ఓకే. కమిటీ వేసి దీన్ని ఏ రకంగా దీన్ని సాల్వ్ చేయాలి, కమిటీలో మొత్తం అందరం కూడా కూర్చొని ఈ వాల్యూని ఈక్వల్ చేయాలి. వాల్యూని ఈక్వల్ చేయాలంటే అదనపు ల్యాండ్ ఇవ్వాలి. సో దానికోసం ఇవాళ జీవీఎంసీ పరిధి గాజువాక్లో జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి 259 ఎకరాలు సుమారుగా 1980 కోట్ల రూపాయల అదనపు ఆస్తిని వాళ్ళ దేవస్థానానికి ఇచ్చి ఇష్యూ క్లియర్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ సంతకం కూడా పెట్టారు. అది కోర్టుకి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. బెంచ్ మీదకి రాగానే ఇష్యూ సాల్వ్ అవుతుంది 100%. ఇదైతే నేను పక్కాగా భరోసా ఇవ్వగలుగుతున్నాను. దానికి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ కూడా నేను పబ్లిక్ ముందు పెట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే, సూపర్ అండి. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించి కావచ్చు, బిజినెస్ సంబంధించి కావచ్చు, ఏమైనా స్టార్టప్స్ కానీ ఇక్కడ మీరు పెట్టే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా ఫ్యూచర్లో? ఇప్పటికే మనకి ఫార్మాసిటీ అనుకునేది ఆల్రెడీ మాకు అన్ని రకాలుగా కూడా డెవలప్ అయినటువంటి ఒక ఇది ఫార్మా యూనిట్, రామ్కి ఫార్మా. అందులోని మనం వచ్చిన తర్వాత నూతనంగా సుమారు 6 కంపెనీస్ తీసుకొని వచ్చాం. 6 కొత్త యూనిట్స్ మేము ప్రారంభోత్సవం చేసుకున్నాం. మన ప్రభుత్వంలో మొదలవడం, మన ప్రభుత్వంలోనే వాటిని పూర్తి చేసి ప్రారంభించుకోవడం కూడా జరిగింది. దానివల్ల కూడా చాలా మందికి పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కలిగాయి. నెంబర్ ఆఫ్ టైమ్స్ జాబ్ మేళాస్ కూడా పెట్టినప్పటికీ కూడా దానికి అంతగా మనకి స్పందన కొంచెం తగ్గింది. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి 70% ఎంప్లాయ్మెంట్ అనుకున్నది కొత్తగా వచ్చిన ప్రతి కంపెనీలో కూడా ఒక బేస్ అవ్వాలి అనేటువంటిది ఒక నినాదంతోనే ఈరోజు మేమైతే పనిచేస్తున్నాము. ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ విషయం మీద కూడా మరింతగా దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉన్నది అనేటువంటి అంశంతో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మనం విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలి. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ కంపెనీస్ కానీ, నెంబర్ ఆఫ్ ఐటీ కంపెనీస్ అవ్వచ్చు, మిగతా ఇండస్ట్రీస్ కూడా ఎక్కువగా క్యాపిటల్ వైపు చూస్తాయి. ఆబ్వియస్లీ క్యాపిటల్ వైపు చూస్తే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ సమస్య అనుకుంటే తగ్గుతుంది. ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించవచ్చు, వాళ్ళు లివింగ్ స్టాండర్డ్స్ పెంచవచ్చు అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా ఏ రకంగా అడ్డుకట్టు వేసుకుంటూ వస్తున్నారు, కోర్టులకు వెళ్ళి దాన్ని అవనివ్వకుండా చేస్తున్నారు కూడా మనం చూస్తున్నాం. జగన్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు మీరు విజయవాడలో అసెంబ్లీకి ఎప్పుడైనా వెళ్ళారా? ఒకసారి సెక్రటేరియట్కి వెళ్ళారు, 2 పక్కనే కదా. అవును. అప్రోచ్ ఎట్లా ఉంటుంది మీకు? ఒక నేరో బ్రిడ్జ్, ఒక కార్ వెళ్తే ఇంకొక కార్ తప్పుకోవడానికి లేదు. అంటే ఒక వెహికల్ వస్తుంటే అక్కడ మిగతా వెహికల్స్ ఆపి వాటిని సైడ్కి పెట్టి ఇవి పంపించి అవి రావాలి. ఒక సామాన్య వ్యక్తి వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి విజయవాడ నుంచి 22-23 కిలోమీటర్లు ఆ లోపలికి కనీసం ఒక ఇల్లు కానీ, ఒక ఆటో కానీ, ఒక రిక్షా కానీ దొరకనటువంటి ప్రాంతంలో ఉంటుంది. అలాంటి దగ్గర ఇప్పుడు క్యాపిటల్ కట్టాలి. రోడ్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏమీ లేదు, కనెక్టివిటీ లేదు. అలాంటి దగ్గర క్యాపిటల్ కట్టాలి అంటే ఎప్పుడు కడతాం? జరిగేటువంటి పనేనా? ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్లో రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో 1,00,000 కోట్లు తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి క్యాపిటల్ కట్టాలి అంటే జరిగేటువంటి పని కాదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం విశాఖపట్నం ఆల్రెడీ అన్ని రకాలుగా డెవలప్ అయ్యింది. అవును. అవుట్స్కర్ట్స్ కూడా ఈ మధ్యకాలంలో డెవలప్ అవుతున్నాయి. మనకు ఆల్రెడీ అన్ని కైండ్స్ ఆఫ్ కనెక్టివిటీ ఉంది. రోడ్ కనెక్టివిటీ ఉంది, ఎయిర్ కనెక్టివిటీ ఉంది, సీ కనెక్టివిటీ ఉంది, పోర్ట్స్ ఉన్నాయి. అవును. అన్ని రకాలుగా కూడా రైల్వే కనెక్టివిటీ ఉంది, అన్ని రకాల కనెక్టివిటీస్ ఉన్నాయి. రేపు మనం ఇంకా అభివృద్ధి టూరిజంగా కూడా బాగా డెవలప్ అయినటువంటి ఏరియా, రేపు టూరిజం ఇండస్ట్రీ కూడా బాగా డెవలప్ అవ్వబోతున్నటువంటి ఏరియా. ఇలాంటి ప్రాంతంలో మనం క్యాపిటల్ పెడితే మరింత ఫాస్ట్గా, వైజాగ్లో పెడుతున్నాము ఎగ్జాంపుల్, మీరు ఒక లేఅవుట్ వేయాలనుకున్నారు, ఒక లేఅవుట్ వేయాలి అనుకున్నప్పుడు మీరు వ్యాపారం చేసి ఒక లేఅవుట్ వేయాలనుకున్నారు. ఆ లేఅవుట్ని తీసుకొని వెళ్ళి మీరు ఎక్కడో మాడుగులో చోడవరం చివరన ఉన్నటువంటి ఒక గ్రామంలో పెడితే మీకు కొనేవాళ్ళు ఉంటారా? అక్కడికి వచ్చేవాళ్ళు ఉంటారా? లేదు. వైజాగ్ సిటీలో ఉంటే మీకు వచ్చేవాళ్ళు ఉంటారా? సిటీకి దగ్గరలో ఉండాలి. ఏదైనా కనెక్టివిటీ అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులను కూడా అవగాహన చేసుకుంటారు. ఇప్పుడు ఒక కంపెనీ రావాలి అంటే ఆ కంపెనీ వచ్చిన తర్వాత ఆ కంపెనీ బిజినెస్ జరగాలి, అక్కడ అందులో పనిచేసే ఎంప్లాయీస్ రావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది 3 ఆప్షన్స్ ఇస్తారు. బెంగళూరు, హైదరాబాద్, సాఫ్ట్వేర్లో కూడా బెంగళూరు, హైదరాబాద్, వైజాగ్, ముంబై అని ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఎక్కువ మంది బెంగళూరు అంటారు. తప్పమని ఎందుకు బెంగళూరు అంటారంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు, లివింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ, లేదంటే లైఫ్ స్టైల్ కానీ ఎక్కడ బాగుంటుంది అక్కడికి ఎంచుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇటు వచ్చినప్పుడు కూడా ఒక ఐటీ సెక్టర్ వచ్చినా వేరే వచ్చినా విశాఖపట్నం రావాలి అంటే ఓకే, వైజాగ్ ఇస్ అ మెట్రోపాలిటన్ సిటీ కంపేర్ టు విజయవాడ. వీ హ్యావ్ మోర్ కైండ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్, మోర్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆల్ కైండ్స్ ఆఫ్ కనెక్టివిటీ. వాళ్ళు విజయవాడ వెళ్ళి రావడం కన్నా హైదరాబాద్ వెళ్ళి రావడం చాలా ఈజీ.
మార్నింగ్ ఫ్లైట్ ఎక్కితే హైదరాబాద్ దిగితే పని చూసుకొని సాయంత్రం హైదరాబాద్ నుంచి రిటర్న్ రావచ్చు. విజయవాడ వెళ్ళాలంటే గన్నవరంలో దిగి గన్నవరానికి కూడా దేర్ ఇస్ నో కనెక్టివిటీ కదా, రోజుకి ఒకటే ఫ్లైట్, ఓకే ఇటు నుంచి సాయంత్రం అటు నుంచి సాయంత్రం, ఓకే మార్నింగ్ వెళ్ళి సాయంత్రం వచ్చేటువంటి పరిస్థితి కూడా. సో అన్నీ కూడా ఆస్పెక్ట్స్ చూసుకుంటాం. ఇన్ని రకాలుగా ఈ వైజాగ్ క్యాపిటల్ అయితేనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కలుగుతాయి. ఖచ్చితంగా విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడం అంటే కన్ఫర్మ్ చిన్న చిన్న అడ్డంకులు ఉన్నాయి, వాటిని తొలగించుకొని అటు తొందరలోనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఇక్కడ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నారు. మీరు హోపింగ్ ఫర్ బెస్ట్. సూపర్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి మత్స్యకారులకు సంబంధించి కొంత ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారని చెప్పి విన్నాము. సో మత్స్యకారులకు సంబంధించి వాళ్ళకి తగినంత అమౌంట్, ఐ మీన్ ఇక్కడ నుంచి పర్టికులర్లీ వైజాగ్ సంబంధించి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగినంత డబ్బులు అయితే రావడం లేదంట, మధ్యలో దళారీ వ్యవస్థ ఉండడం వల్ల వాళ్ళకి ఇబ్బందులు పడుతున్నారని చెప్పి తెలిసింది. అది అసలు నాకు తెలిసి మా కాన్స్టిట్యున్సీలోనైతే ఆ పరిస్థితులు ఉండవు. మా కాన్స్టిట్యున్సీలో కేవలం మత్స్యకారులు మూడు గ్రామాలు ఉన్నాయి. ఒకటి ముత్యాలంపాలెం, ఒకటి తిక్కవానపాలెం, ఒకటి అప్పికొండ చేపలపాలెం. ఓకే, ఈ 3 గ్రామాలు ఉన్నాయి. ఈ 3 గ్రామాల్లోని కూడా వాళ్ళు సొంతంగా వ్యాట్ చేసుకుంటారు, వస్తారు. వాళ్ళకి ఇవ్వాల్సింది ఏదైతే మనకి సెలవు దినాల్లో ఇచ్చేటువంటి డబ్బులు కానివ్వండి, వాళ్ళకి సబ్సిడీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకు తెలుసు అక్కడ బట్టలు నొక్కితే అక్కడ వాళ్ళ అకౌంట్లో పడ్డవే కానీ ఎక్కడ దళారీ వ్యవస్థ ఉంది. సో ఆ ప్రాబ్లం నా నియోజకవర్గం వరకు అయితే ఆ ప్రాబ్లం ఎక్కడ కూడా లేదు. ఓకే, సో అపోనెంట్ పార్టీస్ని మీరు ఎలా ఎదుర్కొంటూ ఉంటారు? సో అంటే ఈజీగా కాంట్రవర్సీస్ కావచ్చు, నిందలు వేయడం కావచ్చు, సో మీ మీద కూడా రావడం జరిగింది, కైండ్ ఆఫ్ మీరు కబ్జాలు చేశారని చెప్పి. సో వాటన్నింటినీ మీరు ఎలా తీసుకుంటారు? అంటే మనం తప్పు చేయలేనప్పుడు దానికోసం ఎక్కువగా ఆలోచన చేస్తే మన మైండ్ మనం పాడు చేసుకున్నాం. ఆ టైం ఇంకా బెటర్ మనం కాన్స్టిట్యున్సీని ఎట్లా డెవలప్ చేయాలి, మాట్లాడిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటూ వెళ్ళాలంటే అది జరిగేటువంటి పని కాదు. ఆబ్వియస్లీ అయినప్పటికీ కూడా పబ్లిక్కి తెలియాలి కాబట్టి నేను 2-3 సందర్భాల్లో వాటి కోసం చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు నేను అదే అడుగుతున్నా, ఇదే 1983లో కొనుక్కున్నటువంటి ల్యాండ్ ఇప్పుడు కాదు, 1983 నేను పుట్టి 2 నెలల తర్వాత కొన్నటువంటి ల్యాండ్, రీసెంట్గా పర్చేస్ చేసింది కాదు. ఓకే, అది ఇప్పుడు నేను ఏదో కొత్తగా కబ్జా చేశానని చెప్పి పెట్టేటువంటి పరిస్థితులు. పోనీ ఎక్కడో బయట గ్రామాల్లోనే కాదు, ఎక్కడో బయట ఊర్లోనే కాదు, మా స్వంత గ్రామం, మా స్వగ్రామం అయిన రాంపురంలో మా తాత ముత్తాల దగ్గర నుంచి ఉన్నటువంటి ల్యాండ్ని నేను కబ్జా చేసుకున్నాను. నా ఇంట్లో నేను దొంగతనం చేసుకున్నానని చెప్పాలి, ఇంకంతకన్నా నా బీరువాళ్ళ నుంచి నా డబ్బులు నేను తీసుకుంటే నేను దొంగతనం చేసుకున్నానని చెప్పినట్టు. సో ప్రజలకి మీరేం చెప్తారు? అలాంటి వారికి మీరు ఎలా కౌంటర్ ఇస్తారు? అసలు అలాంటి వాళ్ళ కోసం ఆలోచనే చేయండి, అలాంటి వాళ్ళ కోసం అసలు ఆలోచన చేయను. ఎందుకంటే ఎంత దిగజారిపోయి అంటే నేను గతంలో కూడా చెప్పా. అవును, చెప్పారు. ఒక డైట్ కోక్ నేను తాగేది అదొకటే, నీకు చెప్పా. నేను షుగర్ బెల్లంతో చేసిన తాగను. వెడ్నెస్డే అండ్ సండే ఒకరోజు స్వీట్ తీసుకుంటాను. సో ఈ డైట్ కోక్ తాగుతుంటే ఆ డైట్ కోక్ ఫొటోస్ని కూడా ఎడిట్ చేసి కింగ్ ఫిషర్ బీర్ బాటిల్స్ క్యాన్స్ పెట్టి దేవుడి పటాల మీద మందు తాగుతున్నట్టు ఎమ్మెల్యే అని పెట్టేటువంటి దిగజారు స్థాయికి ప్రతిపక్షాలు దిగజారినప్పుడు వాటి కోసం పట్టించుకోవడం వేస్ట్ అనుకున్నాను. అయ్యయ్యో, అలాంటివి విన్నప్పుడు చూసినప్పుడు హౌ డు యూ ఫీల్ సార్? ఫోన్లో ఈ యాంగిల్ కూడా ఒకసారి బాగుంది కదా, ఫోటో చూసి ఆనందపడి వదిలేస్తారు. దానికి అంతకన్నా ఎక్కువ ఆలోచన చేయాల్సిన, దానికోసం ఆలోచన చేసి మన బుర్ర మనం బాగా చేసుకుంటే బెటర్ టు కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ వర్క్. ట్రూ ట్రూ ట్రూ. ఆ టైం వీడు ఎందుకు ఇలా పెట్టాడు, ఎందుకు ఇలా చేసాడు, సంగతి చూడాలి అనుకునే బదులు ఆ టైంలో వెళ్ళి ఎక్కడే రోడ్డు కావాలి, ఎక్కడే కాలువ కావాలి, వాళ్ళ డెవలప్మెంట్స్ ఏంటని చూసుకుంటే మనకు ఫ్రెష్గా 1 minute మైండ్ డైవర్ట్ అయిపోతుంది. సూపర్ సార్. ఉమెన్ ఇప్పుడు 3 పార్టీలు కలిసిపోయాయి, ఎన్డీఏ కూటమి. సో ఎలాంటి గట్టి పోటీ ఇవ్వబోతున్నారు? అసలు ఎలా ఉన్నారు అసలు పార్టీ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ కావచ్చు, వ్యూహాలు కావచ్చు, సో మీరేమంటారు? 3 పార్టీలు కాదండి, ఇంకో 30 పార్టీలు కలిసినా సరే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ ఏమీ కూడా చేయలేవు. 100% నేను చెప్తున్నా. ఇవాళ మేము ఎందుకంటే మహిళలు ముఖ్యంగా పథకాలు తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకు మేలు జరిగింది, మేము కూడా అదే అడుగుతున్నాం. మా వల్ల మీకు మంచి జరిగి ఉంటేనే మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా అది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తారు, ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళు ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా మా పొత్తు మాత్రం నేరుగా ప్రజలతో. మా పొత్తు పార్టీలతోని నాయకులతో కాదు, మా పొత్తు ప్రజలతో. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. ఓకే, ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మీరు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా, ఎంతమంది నాయకులు కలిసి వచ్చినా సరే నేరుగా ప్రజల్లో కదా ఓటేసి గెలిపించాల్సింది. నేరుగా ప్రజలందరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. సూపర్ అండి. సార్ మీరు ఒక యంగ్ చిన్న వయసులోనే ఎమ్మెల్యే కావడం అంటే చాలా గొప్ప విషయమనే చెప్పాలి. సో మరి అప్కమింగ్ యూత్కి
మీరేం సజెషన్స్ ఇస్తారు? అంటే ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్లో అంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా వాళ్ళ గోల్స్ వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు. ఇందులో ఎక్కడా కూడా ఒకప్పుడు మనం మెసేజ్ ఇవ్వాలి, మనం సజెషన్స్ ఇవ్వాలి అనేటువంటిది ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎవరి గోల్స్ వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు, ఎవరు ఎయిమ్స్ వాళ్ళకు ఉంది. కాకపోతే మనం ఒకటి తీసుకున్న తర్వాత, ఒక లైన్ మనం తీసుకున్న తర్వాత అందులో సక్సెస్ అవ్వడానికి హోల్ హార్టెడ్గా వేరే డీవియేషన్స్ లేకుండా పనిచేయాల్సిన అవసరం ఉంది. అలా చేస్తేనే మనం అనుకున్న గోల్ రీచ్ అవుతాం. దానికి నేనే ఎగ్జాంపుల్. నేను అంటే ఇది గొప్పగా చెప్తున్నానని కాదు, సర్పంచ్ నుంచి నేను మా తాత ముత్తాతల తండ్రులు ఎవరు కూడా రాజకీయాల్లో లేరు. ఓకే. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతూ నేను సర్పంచ్ అయ్యాను. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు జనరల్గా ఎవరికైనా ఎటువంటి యాక్టివిటీస్ ఉంటాయి? సరదాగా ఫ్రెండ్స్తో సినిమాలకి వెళ్ళాలా, లేదంటే గర్ల్ ఫ్రెండ్స్ అనో, లేదంటే వేరే పర్సనల్ లైఫ్స్ అని ఇవన్నీ ఉంటాయి, పబ్స్ అని. నాకు ఏది లేదు. ఒక్కసారి నేను ఇందులోకి వచ్చా. మై ప్యాషన్ ఈజ్ క్రికెట్. అవును, మై ప్యాషన్ ఈజ్ క్రికెట్. క్రికెట్లోని మంచి ప్లేస్లో ఉన్నప్పుడు ఐ లెఫ్ట్ క్రికెట్. అయ్యో, రేసింగ్, కార్ రేసింగ్, పిచ్చి. కార్ రేసింగ్ అంటే పిచ్చి ఇప్పటికీ కూడా. ఓకే. సో ఈ రెండు కూడా వదిలేసి నేను పూర్తిగా 2006లో ఎప్పుడైతే నేను సర్పంచ్ అయ్యానో అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇట్ టుక్ 13 years ఫర్ మీ. 13 సంవత్సరాలు పట్టింది. అంత ఈజీగా నేను ఎమ్మెల్యే అవ్వలేదు. 2006 నుంచి 13 సంవత్సరాలు కష్టపడితే 2019లో ఎమ్మెల్యే అయ్యాను. అన్నీ వదిలేశాను. నథింగ్, నో పర్సనల్ లైఫ్, అన్నీ కూడా వదిలేసి కష్టపడి పని చేస్తే ఆఫ్టర్ 13 years ఎమ్మెల్యే అయ్యాను. సో మనం ఇలా సర్పంచ్ అయ్యాను, సర్పంచ్ అయిపోగానే నేను ఎంపీపీ అయిపోవాలి కదా, ఎంపీపీ అయిపోగానే ఎమ్మెల్యే అయిపోవాలి కదా అంటే హ్యావ్ టు వెయిట్. ఓపిక, సహనం. జనరల్గా చెప్తుంటారు, మన ఎవరో చెప్పారు, సూపర్ మేరీ ఆడుతుంటారు, మీరు ఫెయిల్ అయిపోతే మళ్ళీ స్టార్ట్ చేస్తారు కదా, మళ్ళీ కంటిన్యూ చేస్తారు కదా, వదిలేరు కదా అని. ఇట్ ఈస్ నాట్ ఎ గేమ్, బట్ ఈవెన్ దెన్ మనం కష్టపడుతుండాలి. అనుకున్న గోల్ రీచ్ అయ్యే వరకు యూ హ్యావ్ టు సాక్రిఫైస్. అవ్వా కావాలి, నీట్గా చెప్పాలంటే అవ్వా కావాలి, బువ్వా కావాలంటే అవ్వదు. ఒకటి కావాలంటే ఒక వదులుకొని మనం చేయాలి. ఆ రకంగా చేస్తే ఖచ్చితంగా వీళ్ళు సక్సెస్. సో పదవిలో ఉండగా మీరు మీకు ప్రజల కోసం ఆస్తి కూడా అమ్ముకున్నారని చెప్పి, సో ఎందుకు అమ్ముకున్నారు, ఏంటి? అంటే ఇవన్నీ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ అండి. ఒక్కొక్కసారి పదవిలో ఉండి అమ్ముకోకూడదు అని ఏం లేదు కదా. ఉన్నటువంటి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అది జనరల్గా ప్రతి ఒక్కరికి కూడా ఒక టఫ్ టైమ్స్ అంటూ ఉంటాయి, టఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా లాంటి వాడికి టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడు. మేమంతా ఉన్నాం మాత్రం. ఉన్నటువంటి పరిస్థితులు కొన్ని బిఫోర్ ఎలక్షన్స్ చేసినటువంటి కొన్ని అప్పులు అన్నీ తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రజల కోసం కూడా మీరు అమ్మేసి మరి సేవ చేశారు. అది బిఫోర్ ఎలక్షన్స్ కూడా చాలా మటుకు చేసాం. ఆఫ్టర్ ఎలక్షన్ కూడా ఎవరు అడిగినా ఇంటి దగ్గరికి వచ్చి ఒక గుడి కట్టాలన్నా, బడి కట్టాలన్నా ఎవరిని ఖాళీగా పంపించేటువంటి పరిస్థితి మాత్రం మా దగ్గర ఉండదు. ఓన్లీ నా కాన్స్టిట్యున్సీ అనే కాదు, కొత్త వలస నుంచి కానీ పక్క నియోజకవర్గాల నుంచి కూడా వస్తుంటారు. ఎవరైనా ఇంటి గుమ్మంకి వస్తే ₹1 సాయం చేయడమే తప్ప ఏ రోజు నో అని చెప్పి పంపించేటువంటి పరిస్థితి మాత్రం మా గుమ్మంలో జరగదు. అది ఇప్పుడు కాదు, మా చిన్నప్పటి నుంచి నాన్నగారు నేర్పినటువంటి పద్ధతి అది. ఇంటికి అవసరం అని వస్తే ఖచ్చితంగా అది మనం వాళ్ళని ఎంతో కొంత మనకు వీలైనంత సాయం చేసే పంపించాలి. ఉట్టి చేతులతో మాత్రం పంపించకూడదు. ఇది మాకు చిన్నప్పటి నుంచి నాన్నగారు నేర్పింది. మేము కానీ మా అన్నదమ్ములం కానీ అది అందరం ఇదే రకంగా ఉంటాం. ఓకే. సరే, ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఇటు అటు వస్తుంటాయి, కొన్ని అమ్ముతుంటాం. మళ్ళీ వ్యాపారం బాగున్న టైంలో మళ్ళీ చేసుకుంటే అంటే ఆక్వాకల్చర్ అది కూడా కొంత దెబ్బతిన్నది. మీరు ఆక్వా బిజినెస్ కూడా చేస్తారు? ఆక్వాకల్చర్ అంటే ఇప్పుడు కాదు, 1993లో నాన్నగారు మొదలుపెట్టారు. అది 1993లో నాన్నగారు మొదలుపెట్టారు. అది అలా కంటిన్యూ చేసామని. కరోనా తర్వాత కొంచెం బాగా ఇబ్బంది పడ్డాం. కొంచెం ఫైనాన్స్గా ఆక్వాకల్చర్ అది కూడా దెబ్బతిన్న తర్వాత కొన్ని ఒకటి కూడా నాటిలో కొంత అమ్ముతుంటాం. మళ్ళీ కొంచెం పరిస్థితి బాగున్నప్పుడు మళ్ళీ కొంటూ ఉంటాం. పార్ట్ ఆఫ్ లైఫ్ సైకిల్. అట్లా ఎప్పుడూ ఒకేలా ఉంటే అన్నీ అనుకున్నట్టు అయిపోతే ఇది రాజకీయం అవ్వదు. అనుకున్నవన్నీ దక్కేస్తే భగవంతుడు కూడా మనం నమ్మం. అందుకే ఆయన ఎక్కడో దగ్గర ఒక కష్టం పెడతాడు. అన్ని సుఖాలు ఉంటే దేవుడి దగ్గర గుడికి వెళ్ళే పనే లేదు, భగవంతుడికి దండం పెట్టే పనే లేదు. అందుకే ఎక్కడో దగ్గర ఒక కష్టం పెడతాడు, మళ్ళీ వెళ్ళాలి కదా, నా దగ్గరికి రారా ఒకసారి అని చెప్పి. అంతే. సూపర్ అండి, నైస్ టాకింగ్ టు యూ. నెక్స్ట్ వచ్చేసి మీ ప్రత్యర్థి పంచగర్ల రమేష్ గారితో యుద్ధం ఎలా ఉండబోతోంది, ఏ విధంగా మీరు సిద్ధంగా ఉన్నారు? ఖచ్చితంగా నేను మొన్న కూడా చెప్పా 2-3 సందర్భాల్లో. ఇవాళ మేము పోటీ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ట్రూ.
ప్రజలకి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి పార్టీ. ఎక్కడ కులం, మతం, ప్రాంతం, రాజకీయం చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి వాలంటీర్ ద్వారా, సచివాలయం వ్యవస్థ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ గుమ్మం దగ్గరికి అందించినటువంటి పార్టీ. పెన్షన్లు నేరుగా అవ్వాతాతలకు పెన్షన్లు తెల్లవారి కోడి కొయ్యకు ముందు ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి అందించినటువంటి పార్టీ మాది. రేషన్ కూడా ఎండలో లైన్లు నిలబెట్టకుండా వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి అందిస్తున్నటువంటి పార్టీ. ప్రతి గ్రామంలోని కూడా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యవసాయం కోసం, విత్తనాల కోసం, ఎరువుల కోసం మండల కేంద్రాలకు వెళ్ళి రోజుల తరబడి ఎండల్లో లైన్లు చెప్పులు పెట్టి లైన్లు కట్టేటువంటి పరిస్థితి లేకుండా వారి ఇంటి గుమ్మం దగ్గరే అన్నీ అందించేటువంటి పార్టీ. ఇవాళ మేము ఇవన్నీ చెప్పగలుగుతున్నాం. ఇవాళ ఎవరైతే మా ప్రత్యర్థులు ఉన్నారో ప్రత్యర్థి పార్టీలు కానీ మేము పలానా పని చేశాము, రేపు వస్తే పలానా పని చేస్తామని చెప్పేటువంటి దమ్ముందా? సవాల్ విసురుతున్నా డైరెక్ట్గా. మేము పలానా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాము, పలానా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, రేపు మళ్ళీ మేము వస్తే ఇది చేస్తామని చెప్పేటువంటి దమ్ము లేదు. వాళ్ళకి కేవలం ఒక్కళ్ళ ప్రాతిపదికన లేదంటే డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ రకంగా చేసేటువంటి రాజకీయం. ఇవాళ ఇంకొకటి అడుగుతున్నాను, ఇవాళ పెందుర్తి నియోజకవర్గంలో ప్రజలందరినీ కూడా అడుగుతున్నాను. ఎవరిని అడిగినా అదీప్ రాజ్ ఎక్కడ ఉంటాడు అని అడిగితే పెందుర్తిలో ఉంటాడు, రాంపురంలో ఉంటాడని చెప్తారు. అవును, అదీప్ రాజుని కలవాలి, మీకు పని ఉంది, ఎక్కడికి వెళ్ళాలి? రాంపురం వెళ్ళాలి. ఏ టైంకి వెళ్ళాలి? ఏ టైంలోనే వెళ్ళొచ్చు. అర్ధరాత్రి 1 గంటకైనా నేను పైన ఉంటాను, కింద మా పిఏ ఉంటాడు. చిన్న పని అయితే కింద నుంచి క్లియర్ అయిపోతుంది, పెద్ద పని అయితే నేను పైనుంచి కిందకి వస్తాను. ఇదే పంచకర్ల రమేష్ బాబు గారు ఎక్కడుంటారు తెలుసా మీకు? చెప్పండి. నాకు తెలీదు, నిజంగా నాకు తెలియదు. ఇంట్లో ఎక్కడో నాకు కూడా తెలియదు, మా నియోజకవర్గంలో ఎవరికీ తెలియదు. ఆయన వెనకాతలు తిరిగేటువంటి ఆ కొంత బ్యాచ్కి తప్ప సామాన్య ప్రజలు ఎవరికి కూడా అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి. ఓకే, అంటే ఈరోజు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, రేపు పబ్లిక్ని రేపు ఈ రోజు వరకు మాటలు చెప్పి రేపు మన పని అయిపోయిన తర్వాత వదిలేసిపోయేటువంటి పరిస్థితి. ఇవాళ 15 సంవత్సరాలు అయింది ఆయన ఇక్కడ శాసనసభ్యుడిగా. 2009లో గెలిచి 2014 తర్వాత ఆయన ఎప్పుడు ఈ నియోజకవర్గంలో కనబడ్డాడు? మన కరోనా కష్ట సమయంలో ఈ పెందుర్తి నియోజక ప్రజల్ని రోడ్డు మీద వదిలేసి ఏ ఒక్క నాయకుడైనా పట్టించుకున్నాడా? నేను ఇంకా 2020లో కరోనా వచ్చింది, ఇంకా 4 సంవత్సరాలు నాకు ఎమ్మెల్యే అవడానికి, ఇంకా మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయడం 4 సంవత్సరాల టైం ఉన్నప్పటికీ కూడా ఒక క్వారంటైన్ సెంటర్ పెట్టాను, 20 బెడెడ్ ఆక్సిజన్ హాస్పిటల్ పెట్టాను సొంత నిధులతో. కొన్ని వేల మందికి నేను ఫ్రీగా నా సొంత డబ్బులతో నేను ప్రోటీన్ కిట్స్ ఇచ్చాను. ఒక్కొక్క కిట్టు 1000 రూపాయలకు సంబంధించిన కిట్స్ ఇచ్చాను. కొన్ని వేల మందికి నేను నా సొంత నిధులతో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశాను. కోవిడ్ టైంలో శానిటైజర్స్ పంపిణీ కానీ, మాస్క్స్ పంపిణీ కానీ, వాళ్ళకి కిట్స్ కానీ, ఎంతమందికి రైస్ కానీ, నిత్యావసర సరుకులు కానీ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని నేను చేసుకున్నాను. ఈ కరోనా సమయంలో ఏమయ్యాడు పంచకర్ల రమేష్ బాబు? కనీసం ఎవరికైనా ఒక వాటర్ ప్యాకెట్ అని ఇచ్చావా నువ్వు? ఈరోజు ఏ మొహం పెట్టుకొని వాళ్ళ ప్రజల దగ్గరికి కొట్టుడుతున్నావు? కేవలం డబ్బు. ప్రతి ఒక్క నాయకుడితోని మాట్లాడడం, ప్యాకేజ్. అంటే బట్ డబ్బు వర్కౌట్ అవుతుందంటారా సార్ ప్రస్తుతం ఉన్న సమాజంలో? ప్రస్తుతం అంటే వాళ్ళు ఉన్నటువంటి భ్రమలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు డబ్బులే అన్నిటికీ కారణం అవుతుంది అనుకుంటే చాలా హేమాహేమి. చిరంజీవి గారు డబ్బులు లేక ఓడిపోలేదు, అల్లు అరవింద్ గారు డబ్బులు లేక ఓడిపోలేదు, ఎన్టీ రామారావు గారు డబ్బులు లేక ఓడిపోలేదు, ఇందిరాగాంధీ గారు డబ్బులు లేక ఓడిపోలేదు. ఖచ్చితంగా ఆ భ్రమలో వాళ్ళు ఉన్నారు. ప్రజలన్నీ కూడా గమనిస్తుంటారు. ఖచ్చితంగా చేయాల్సి. ఇవాళ మరి ఇంకా మన ఇంకో అభ్యర్థి ఇంకో రమేష్ గారు, ఈయన పంచకర్ల రమేష్ బాబు గారు, ఆయన సీఎం రమేష్ బాబు గారు. ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, మాకు ఇక్కడ అనకాపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్. ఆయన వైజాగ్ రావాలంటే ఎట్లా వస్తాడండి? స్పెషల్ ఫ్లైట్. ఆయనకి చార్టెడ్ ఫ్లైట్స్ ఉన్నాయి కదా సీఎం రమేష్ గారికి. స్పెషల్ ఫ్లైట్లో ఎయిర్పోర్ట్లో దిగుతారు. దిగ్గానే 5 బెంజ్ కార్లు ఉంటాయి. ఒక బెంజ్ కార్లు ఎక్కి హోటల్కి వెళ్తాడు, అక్కడ కూర్చుంటాడు, ఆ నాయకులతో లావాదేవీలు చూసుకొని వెళ్ళిపోతాడు. సామాన్య పబ్లిక్ ఎక్కడ అందుబాటులో ఉంటాడు? ఆయన కలాలంటే సీఎం రమేష్ రేపు ఎంపీ అయ్యాడు అనుకోండి, ఆయన కలాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మన రాష్ట్రమే దాటి వెళ్ళాలి ఆయన కలాలంటే. పరిస్థితి చూడండి. ఇవాళ మా అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు గారు ఒక సామాన్య వ్యక్తి, ఒక కార్యకర్త స్థాయి నుంచి డిప్యూటీ సీఎంగా చేసినటువంటి వ్యక్తి. ఆయన ఎక్కడ ఉంటారు అంటే ఏ టైంలోనైనా ప్రతిరోజు ఉదయం 6 గంటలకు వెళ్తే మన తారువులో, ఆయన స్వగ్రామం తారువులో వేప చెట్టు కింద లుంగి కట్టుకొని కూర్చొని ఉంటాడు ఈరోజు కూడా ఆయన. ఆయన వైజాగ్ వెళ్ళాలంటే ఇలా మా నియోజకవర్గం దాటకుండా వైజాగ్ వెళ్ళడానికి అవ్వదు. ఎక్కడైనా ఏ జంక్షన్లో ఆపినా ఆగుతాడు, కారు దిగుతాడు, మాట్లాడతాడు, అందరితో ఆప్యాయంగా పలకరించుకొని వెళ్ళిపోతాడు.
ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. ఇవాళ ఎంత దౌర్భాగ్యం అంటే స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని పూర్తిగా తుడిచేసినటువంటి పరిస్థితి ఇవాళ టీడీపీలో మనం చూస్తున్నాం. ఎందుకంటే పీలా గోవింద్ గారు పెందుర్తిలో ఉంటారు, ఆయనకి టికెట్ లేదు. మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు. గండి బాబ్జీ గారు సబ్బవరంలో ఉంటారు, ఆయనకి టికెట్ లేదు. బండారు సత్యనారాయణమూర్తి గారు పరవాడలో ఉంటారు, ఆయనకి టికెట్ లేదు. స్థానికంగా ఉన్నటువంటి ఎవరికీ లేకుండా ఎక్కడి నుంచో తీసుకొని కృష్ణా జిల్లా నుంచి వచ్చి ఒంగోలు బందర్ నుంచి వచ్చి ప్రజారాజ్యంలోకి వెళ్ళి అక్కడ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళి అక్కడ నుంచి ఎలమంచిల్ టీడీపీలోకి వెళ్ళి అక్కడ నుంచి వైజాగ్ వైసీపీకి వచ్చి మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళు జనసేన పెందుర్తి వచ్చి చూడండి 5 పార్టీలు 4 నియోజకవర్గాలు. వీళ్ళు ఇప్పుడు ఇక్కడ నాయకత్వం కేవలం డబ్బు, ఒక రకమైనటువంటి కమ్యూనిటీ ఫీలింగ్ అనేది తీసుకొస్తున్నారు. ప్రజలైతే ఇవాళ కులాన్ని చూసి ఓటేసేటువంటి పరిస్థితులు ఇవాళ లేరు. నేను ఎక్కడా కూడా కాపు కమ్యూనిటీ అంటే నాకు చాలా గౌరవం, అన్ని రకాల ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తాను. వాళ్ళందరూ ఆశీస్సులు కూడా నాతో ఉంటాయని నేనైతే భావిస్తున్నాను. సూపర్. అండ్ ఇంకొక విషయం, జగన్ గారికి మీ మీద అంత నమ్మకం ఎలా వచ్చింది, ఎలా ఏర్పరచుకున్నారు అంత నమ్మకాన్ని? సో పెద్ద సీనియర్ నేతలను కూడా పక్కన పెట్టేసి మీకే పట్టం కట్టారని చెప్పొచ్చు. సో దాని గురించి మీరు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? నిజంగా అది నా అదృష్టం అండి. మేము యాక్చువల్లీ జగన్ గారి దగ్గర ఎమ్మెల్యే అని అంటారు, కానీ నేను ఆయనకి పెద్ద ఫ్యాన్, మామూలుగా కాదు. ఇంకా అసెంబ్లీలో రోజు అసెంబ్లీకి వెళ్తాం, అసెంబ్లీ అయినప్పుడు రోజు వెళ్తాము, రోజు కలుస్తాము. అయినా సరే ఏం చేస్తామంటే సీఎం గారి ఇంట్లోంచి బయటకు వచ్చి మెయిన్ రోడ్ ఎక్కాలి, నా ఫ్లాట్లోంచి బయటకు వచ్చి మెయిన్ రోడ్ ఎక్కాలి, రెండు కూడా ఆపోజిట్. ఓకే, ఆయన ఇలా రావాలి, నేను ఇలా రావాలి కదా. రోజు అసెంబ్లీలో చూస్తాం, ఇంకో 6 గంటలో అసెంబ్లీలోకి ఆయన వెళ్తారు, నేను వెళ్తాను. కానీ నేను బయటకు వచ్చే టైంకి పరిగెట్టి వచ్చి ఇక్కడ నిలబడి రోడ్డు మీద నిలబడి చేయిపుతుంటా, ఆయన నా కాస్ట్ వస్తే చాలు అన్నట్టు. ఏంటి అది పిచ్చి మాకు ఆయన అంటే అంతే. అలాంటి మమ్మల్ని ఆయన, ఎందుకంటే సాధారణ స్థాయిలో ఉన్నటువంటి మమ్మల్ని 2019లో కూడా చాలామంది అది ప్రాజెక్ట్ టికెట్ ఇవ్వద్దు, ఇస్తే ఓడిపోతారు అని చెప్తే, ఓడిపోయే సీట్లలో ఇదొకటి అనుకుంటాను, కానీ అదీప్ నేను టికెట్ ఇస్తున్నాను వెళ్ళి పని చేయండి అని చెప్పి నాకు ధైర్యం కల్పించి నన్ను ఇక్కడ నిలబెట్టారు. ఒక స్థాయిలో నేను వెళ్ళా అంటే ఆయన ఏ రకంగా కాన్ఫిడెన్స్ ఇస్తాడు అనుకోండి నేను చెప్తాను. ఒక స్థాయిలో నేను వెళ్ళి, సార్ చాలా పేర్లు వినబడుతున్నాయి సార్, మీరు ఇబ్బంది పడకండి సార్, మీరు ఏం చెప్తే అది చేస్తాను అన్న. వదిలే అబ్బా, సినిమాలో బోల్డ్ మంది విలన్లు ఉంటారు, హీరో ఒక్కడే ఉంటాడు, పెందుర్తికి నువ్వే హీరో, వెళ్ళి పని చేసుకో అన్నారు. ఓకే, అది నాకు 1000 ఏనుగులు బలం ఇచ్చింది. అంత బూస్ట్తో నేను వచ్చి పని చేసుకుని ఇవాళ 25,000 30,000తో ఓడిపోతాడు అనేటువంటి అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట, ఆయన ఇచ్చినటువంటి భరోసాతో, జగన్మోహన్ రెడ్డి గారు నా అదీప్కి సపోర్ట్గా ఉన్నారంటే నమ్మకంతో 25,000తో ఓడిపోతానని నేను 30,000 మెజార్టీతో గెలిచాను. అవును, బండారు సత్యనారాయణ గారికి 79, మీకు ఆయనకి 70 వచ్చాయి, నాకు 99 వచ్చాయి. ఈరోజు కూడా మళ్ళీ అదీ ప్రాజెక్ట్ టికెట్ వస్తుందా రాదా అని చాలామంది మాట్లాడుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ నాకు అవకాశం కల్పించారు. ఖచ్చితంగా నాకు ఇంత అవకాశం కల్పించి ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నా సాయి శక్తిలా నేను కష్టపడి మళ్ళీ పెందుర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి ఆయన గిఫ్ట్గా ఇస్తాను. మీ యొక్క డైట్ చాలా ఫేమస్ అంటే డైట్ ఇన్ ద సెన్స్, ఇది ప్రత్యేకంగా డైట్ చేయాలని ఏ రోజు అనుకుని చేసింది కాదు. ఇది నేనేదో లావ్ అయిపోకూడదు లేదంటే ఫిట్గా ఉండాలి అని తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితే కాదు. ఇది నేను బాబా గారికి చాలా షిరిడి సాయిబాబు చాలా పెద్ద డివోటీ. చూస్తే నా చేతికి కూడా ఇది కానీ తగ్గించేసా. ఇది బాబా గారిది, ఇది బాబా గారికి చేతుకున్న రింగ్ కానీ మెడలో చైన్ కానీ అన్ని బాబా గారే ఉంటాయి నాకు షిరిడి సాయిబాబు. మీరు చూస్తే ఇదిగోండి ఇక్కడ కూడా నాకు బాబా గారు ఉంటారు. ప్రతి రూమ్లోని ప్రతి దగ్గర కూడా బాబా గారి విగ్రహాలు ఉంటాయి, ఆఫీస్ రూమ్లో కానీ. నాకు ఎందుకో మొదటి నుంచి కూడా ఒక నమ్మకం షిరిడి సాయిబాబు. ఏదైనా ఒక చిన్న మనసుకు బాధ అనిపించినప్పుడు, కష్టం వచ్చింది అనుకున్నప్పుడు, మనకి ఏదైనా కావాలి అంటే నచ్చింది వదిలేయాలి అనేటువంటిది ఇది ఉంటుంది. ఓకే, కాకరకాయ వదిలేయడం వల్ల ఉపయోగం ఉంటుందా? మనం ఇప్పుడు తినం కదా దాన్ని. నేను కాకరకాయ వదిలేశాను, నేను పొట్లకాయ వదిలేశాను కాదు కదా. మనకి నచ్చింది వదిలేయాలి. ఓకే, నచ్చింది వదిలేయాలన్నప్పుడు నాకు బాగా ఇష్టమైనటువంటి స్వీట్స్. స్వీట్స్ చాలా ఇష్టం. చాక్లెట్స్ అంటే పిచ్చి. నేను ఇది వదిలే వరకు కూడా నా కార్లో వెనకాతలో ఒక బాక్స్తో చాక్లెట్స్ ఉండేవి. జస్ట్ ఇలా చేయి వెనక్కి పెడితే
పలానా ఇవ్వు కూడా నేను చెప్పాల్సిన చెయ్యి వెనక్కి పెడితే నా చేతిలో చాక్లెట్ పెట్టేవారు. ఓకే. అంత పిచ్చిగా తినేవాడిని చాక్లెట్స్ కానీ స్వీట్స్ కానీ. నచ్చింది వదిలేయాలి. ఇలాగే కూర్చున్నా జస్ట్ క్యాజువల్గా మాట్లాడుతూ అలా ఆలోచిస్తున్నాను బాబా గారి కోసం. నాకు ఈ కష్టం తీరాలి, నేను నచ్చిన స్వీట్ నేను వదిలేస్తున్నాను. అలా ఏది గుడికి వెళ్ళో ఎక్కడికి వెళ్ళి ముక్కుకొని చేసింది కాదు ఆ నిమిషానికి. అలాగే రైస్ కూడా వదిలేసా, రైస్ కూడా అలాగే వదిలేసా. అయితే రైస్ కూడా వదిలేసిన తర్వాత మరి ఇంక నేను ఇంతకుముందు చెప్పినట్టున్నా మా వైఫ్ డాక్టర్. సో షుగర్ కూడా తినకుండా, షుగరు జాగ్రీ తీసుకోకుండా, ఇది కూడా రైస్ కూడా తినకపోతే షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి అని అంటే థర్స్డేస్ నేను ఆల్మోస్ట్ 14 years నుంచి థర్స్డే ఫాస్టింగ్ ఉంటాను. సో కాబట్టి వెడ్నెస్డే ఆఫ్టర్నూన్ వరకు రైస్ తీసుకున్నా, సండే ఆఫ్టర్నూన్ రైస్ ప్లస్ ఒక స్వీట్ అంతే. సూపర్ అండి. యా, నెక్స్ట్ వచ్చేసి మీకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. సో క్రికెట్ ప్లేయర్ కూడాను. ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతోంది. సో ఐపీఎల్ ఆర్ ఎలక్షన్స్ ఆబ్వియస్. ఒకప్పుడు అది దట్ ఈజ్ ఓన్లీ మై ప్యాషన్, దట్ ఈస్ నాట్ మై ప్రొఫెషన్. ప్యాషన్ అనేటువంటిది అది ఓన్లీ ఒక పార్ట్, ప్రొఫెషన్ అనేటువంటిది ఇట్ ఈస్ అవర్ ఫ్యూచర్. ఓకే. సో ఇప్పుడు ప్రొఫెషన్కే ఫస్ట్. ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, నేను ఇందులోకి రాకముందు, నేను ఎమ్మెల్యే సమన్వయకర్త అవ్వకముందు ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చాయి. క్రికెట్ ఆర్ పాలిటిక్స్ అంటే క్రికెట్కి వెళ్ళిపోయాను. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వైజాగ్ వచ్చినప్పుడు కూడా ఎయిర్పోర్ట్లో కనిపించేసి క్రికెట్ మ్యాచ్కి వెళ్ళిపోయాను, జిల్లా యోజన విభాగం అధ్యక్షుడిగా ఉంటూ పిఎం పాలెం స్టేడియంలో. అంతా పిచ్చి ఉండేది. కానీ మనకు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు మన రెస్పాన్సిబిలిటీ మన ముఖ్యం. వీఆర్ హియర్ టు సర్వ్ పబ్లిక్. సో మేజర్ టైం ఎక్కువ సమయం మనం దానికి కేటాయించాలి కాబట్టి దాంట్లోనే నేను. సూపర్ సార్. మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఆఫ్ యువర్ లైఫ్ అంటే ఏ రోజు అని చెప్తారు? పర్టికులర్గా ఏం లేదు, బట్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఐ ఫెల్ట్ ఈజ్ మా నాన్నగారు ఒకసారి వాజ్ ఎఫెక్టెడ్ విత్ కోవిడ్. చాలా సివియర్ పొజిషన్కి వెళ్ళింది. అండ్ డాక్టర్ కేమ్ అవుట్ అండ్ టోల్డ్ మీ హీస్ ఫైన్, కంగారు పడొద్దు అన్నప్పుడు దట్ వాజ్ మై మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. దట్ వాజ్ మై మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. ఎందుకంటే నాకు హెయిర్ స్టైల్స్ చాలా పిచ్చి. ఇంతకుముందు నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండి ఇక్కడి వరకు హెయిర్ ఉండేది. ఓకే. అంటే ధోని హెయిర్ స్టైల్ మనం చూసాం కదా, ధోని కన్నా 2 years బిఫోరే నాకు అంత హెయిర్ ఉండేది. చాలా ఎక్కువ హెయిర్ ఉండేది. కొంచెం నాగార్జున ఫ్యాన్ నేను. సూపర్ మూవీలో నాగార్జున హెయిర్ స్టైల్ చూసి అప్పుడు ఐ స్టార్టెడ్. ఓకే. చాలా హెయిర్ మాత్రం చాలా జాగ్రత్తగా నేను ప్రొటెక్ట్ చేస్తాను, కేర్ తీసుకుంటాను. నేను గుండె చేయించుకున్న కదా అదే నాన్నగారికి బాగుపడింది, హెల్త్ బాగుంది. దట్ వాజ్ మై. లెట్స్ ప్లే. నేను మర్చిపోయాను అది. నేను మీకు చెప్తాను. సో ఇదేంటంటే హ్యాండ్ టికెట్ అనమాట. ఇందులో ఏంటంటే సో మనమే బౌలింగ్ చేస్తాం, బ్యాటింగ్ కూడా మనమే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరైనా నేనైనా. సో ఫస్ట్ బాల్ అనమాట. ఇట్లా వేస్తే 1, నేను కూడా ఇట్లా వేస్తే ఓకే అవుట్. యాక్చువల్లీ ఇద్దరం ఒకేలాగా వేస్తే అవుట్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 2 మీరు 2 వేస్తే నేను ఇట్లా వేస్తే మీ స్కోర్ 2 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాటింగ్ చేస్తారు. సో 3, 4, 5 దిస్ ఇస్ 6. ఓకే. ఒక ఓవర్ వాడతాం సార్. రైట్. ఓకే. సో హ్యాండ్ టికెట్ విత్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ గారు. సో లెట్స్ స్టార్ట్. బౌలింగ్ ఆర్ బ్యాటింగ్ సార్? బ్యాట్. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కాబట్టి ఖచ్చితంగా నేను బ్యాటింగ్ చేస్తాను. సూపర్. సో ఫస్ట్ బాల్, your score is 2. Okay, fine. So now second ball. Yeah, 2 plus 4, 6. Now third ball. Start. Oh, 6 plus 5, 11. 11, yeah. Fourth ball. 1 second, sir. I don't know. Right. Oh, 11 plus 2, 13. 13. Yeah, fifth ball. Out. Yeah, so 15. Now 16 to win అనమాట. Right. సో నేను ఇప్పుడు సార్, మీరు నాకు ఇప్పుడు బౌలింగ్ చేయండి, నేను బ్యాటింగ్ చేస్తాను. You're out. First. మీరు 1 అనుకునే సార్. 1 వేసాను. సో డెక్ అవుట్ నేను. సో నేను ఈ గేమ్ ఆడుతూ కూడా ఒకటి అనుకున్నాను అనమాట. సో సార్ విన్ అయితే పక్కా ఈసారి ఎమ్మెల్యేస్ కూడా గెలుస్తారని చెప్పి నేను అనుకున్నాను అనమాట. సో దాట్స్ ఇట్. డన్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైమ్ సార్. ఇట్ మీన్స్ ఎ లాట్. సో చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నారు. అండ్ యు ఆర్ రియల్లీ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ యూత్ అనమాట. సో మిమ్మల్ని చూసి ఎంగేజ్లోనే ప్రజలకి సేవ చేయాలన్న థాట్ ఈ జనంలో రావడం అంటే ఈ ప్రస్తుతం ఉన్న సొసైటీలో ఇట్స్ రియల్లీ రేర్. మెనీ పీపుల్ ఇప్పుడు నాతో పాటు ఉన్నటువంటి ఎమ్మెల్యేస్లో కూడా నాకన్నా చిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ సక్సెస్ రేట్ బిజినెస్ గురించి ఏమైనా చెప్తారా మీరు? సో ప్రస్తుతం యువత బిజినెస్ వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. డెఫినెట్లీ బిజినెస్ అనేటువంటిది మనం చేసినప్పుడు
వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి. బిజినెస్ అంటే ఓన్లీ మనం బిల్డింగ్స్లోని పెద్ద పెద్ద ఆఫీసులు పెట్టేసి చక్కగా దాని బోల్డ్ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడి పెట్టేసి దానికి టేబుల్స్, చైర్స్, కంప్యూటర్స్ పెట్టేస్తేనే బిజినెస్ కాదు. వాట్ ఎవర్ యూ టేక్, ఎవరు చేసేటువంటి వ్యాపారం, ఒక పాల ఏమంటారు, పాల వ్యాపారం ఈజ్ బిజినెస్. ఇది చిన్నదైనా పెద్దదైనా డెడికేషన్ ఇంపార్టెంట్. ఓకే, డెడికేటెడ్గా చేయాలి. ఏది చేసినా డెడికేటెడ్గా చేయాలి. చేసినటువంటి బిజినెస్లో ప్రతి దాంట్లో పిన్ టు పిన్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేనటువంటి ఏ వ్యక్తి కూడా బిజినెస్లో వాళ్ళు ఎదగలేరు. ఓకే, నువ్వు కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి ఏ రకంగా అయితే కష్టపడుతున్నావో, ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఇది నేను సవ్యంగా ఖర్చు పెడుతున్నానా, ఇది ఇక్కడ అవసరమా లేదన్నది ఆలోచించుకుంటే దే విల్ సక్సీడ్. సరే ఇవాళ ఒక 50 రూపాయలు వచ్చాయి, సరే సరదా సినిమాకి వెళ్ళి తిరిగేసి వచ్చేద్దాం, ఇవాళ లేకపోయినా రేపు మళ్ళీ సంపాదించుకోవచ్చు కదా అనుకుంటే అది అవ్వదు. డోంట్ వర్క్అవుట్. ట్రూ. సో వాలిడ్ పాయింట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఇది మనం చూస్తాం కదా. సో అన్నంరెడ్డి అదీప్ రాజు గారు సిట్టింగ్ ఎమ్మెల్యే మనతో చాలా విషయాలు అయితే పంచుకున్నారు. సో నెక్స్ట్ తాను ఖచ్చితంగా విజయడంకా మోగిస్తానని చెప్పి తాను చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం, బిజినెస్ సంబంధించి కూడా ఒక డిసిప్లిన్ అయితే ఉండాలని చెప్పి బిజినెస్ గురించి కూడా మంచి విషయాలు అయితే మనతో పంచుకున్నారు. దట్స్ ఇట్ గైస్. మరొక స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.